ఎందుకు विद्याय नमः रत्नजीतमणिपवित्राय नमः मौनिपवित्राय नमः मनुवरमध्य निवित्राय नमः माधुबण्डमध्य निवित्राय नमः जगवल्लभधिभूतिये नमः मा भोगबणमित्राय नमः दुष्टभिधिमाभिधिपञ्चनाय नमः समुद्रदेववित्राय नमः अनमादमन्दिमन्दाय नमः सरस्वसोदवदित्ताय नमः वाणी वाणिद्री नमः रमण अब्धिविदाय नमः ओम लोकजमुतिसहस्रनाय नमः सरस्वती ऐं ह्रीं श्रीं भवनमन्त्रसिद्धिपुत्राय नमः सप्तस्वरूपणविज्ञानचित्तिये नमः त्रिलोकखण्डबलत्ताय नमः श्रीपतिमन्यमधुमधिकाय नमः श्रीवद्धदेशदित्राय नमः श्रीनाथसेवितसोभिष्टाय नमः सुरमन्दसेवित्याय नमः रामभरणस्कबलत्ताय नमः ओम ऐं ह्रीं श्रीं श्रीसोडमतिमन्दिकाय नमः मण्डलपादमतिसहस्राय नमः करुखण्डविनिविद्धाय नमः करू తగ్గేదేలే అను ఎలాగా మళ్ళీ అను తగ్గేదేలే బాగా చెప్పట్లేదు ఇగో ఉండు తగ్గేదేలే ఇంకొకసారి చెప్పు ఇంకోసారి చెప్పు తగ్గేదేలే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు? నాకైతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుందన్నమాట. సో ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పాను కదా, ఆ తర్వాత 2 డేస్ బ్లాగ్ కలిపి ఒకటి షూట్ చేశానమాట. చూసారు కదా, మా మేనకోడలు తగ్గేది లేదంటుంది. అసలు చాలా చాలా యాక్టివ్ అనమాట. తను 4 లాంగ్వేజెస్ మాట్లాడుతుందండి. మరాఠీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ బాగా మాట్లాడుతుంది అనమాట. అసలు మర్చిపోలేదు లాంగ్వేజ్ ఏది కూడా. తన ఏజ్ అయితే ఇప్పుడు 19 మంత్స్ అనమాట. బట్ టూ యాక్టివ్. ఇంకా వీళ్ళ మాటకు వస్తే వీళ్ళిద్దరూ మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట. అండ్ వీళ్ళు కూడా చాలా యాక్టివ్. ఇంకా మా పెద్దమ్మాయి అయితే బుల్లెట్ బండికి డ్యాన్స్ వేస్తుందన్నమాట. ఏ అకేషన్ అయినా లేదంటే మేము అందరం సరదాగా కలిసిన డ్యాన్సెస్ వేస్తారనమాట పిల్లలు బాగా. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేను అవాళ షూట్ చేసింది సంకటహర చతుర్దశి, తెలుసు కదా, సంకష్టహార చతుర్దశి ఆ రోజు అనమాట. అక్కడ ఈవినింగ్ ఎప్పుడు ఎవ్రీ మంత్ మా మమ్మీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలోనే ఒక అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఒక్కొక్కరు పూజ చేయించుకుంటారు. సో అదే నేను షూట్ చేశాను అనమాట. అండ్ నైట్ చేస్తారు ఈ పూజ అనేది. ఇంకా నైట్ అక్కడ పూజ చూసి కాసేపు నిద్రపోవడానికి అయితే నైట్ పడుకోవడానికి మా చెల్లి వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట. సో ఇది నైట్ అనమాట. వచ్చాక కాసేపు పిల్లలతో అలా ఎంజాయ్మెంట్. చూడండి ఎంత బాగా డ్యాన్సెస్ చేస్తున్నారో. మన యూట్యూబ్లో సాంగ్స్ పెట్టకూడదు కదా, అందుకే నేను ఇంకా సాంగ్స్ పెట్టట్లేదు. బట్ సాంగ్స్ పెట్టి చేస్తే డ్యాన్స్ చాలా బాగా వేస్తారనమాట పిల్లలు. సో మీరైతే మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఇంకొక మాట మర్చిపోయాను. ఇంకా ఇదే వ్లాగ్లో చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళు రూమ్ వ్యాకేట్ చేస్తున్నారని చెప్పేసి, హౌస్ వ్యాకేట్ అని. అండ్ నెక్స్ట్ ఇంకో ఇల్లు చూసారనమాట. దాంట్లో పాలు కూడా పొంగించేశారు. సో ఆ ఇల్లు కూడా మీకు ఇందులోనే నేను ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్ అండ్ కామెంట్ మీ. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే టూ లేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యన అనుకోకుండా తెలియట్లేదు, సడన్గా ఒంట్లో బాగోట్లేదు అనమాట. అందుకనే వీడియోస్ కూడా చాలా డిలే అయిపోతున్నాయి. 7 డేస్ 8 డేస్ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు బాగుంది అనిపిస్తే అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. ఇంకా మీరైతే వీడియోని ఎంజాయ్ చేయండి. నేనైతే మ్యూజిక్ పెడుతున్నాను అనమాట. సో ఎంజాయ్ గైస్.
ఎలాగా దానికి పాల్గొంది అయిపోయింది. చూసారు కదా పాలు పొంగిన్సా అనమాట. ఇదే హౌస్ వాళ్ళు తీసుకున్నారు, కొంచెం దూరం అనమాట ఫస్ట్ దానికంటే. ముందైతే పక్కనే ఇల్లు. అండ్ చూసారు కదా నా ఫేస్ అంతా ఎలా స్వెల్లింగ్ ఉందో, చాలా అంటే చాలా స్వెల్లింగ్ వస్తుంది ఒక 4 days బాడీ అంతా కూడా. సో ఇది ఇంకా తర్వాత మీరే చూడండి. హౌస్ అంతా ఇంతే అనమాట. సింగిల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్, దట్స్ ఆల్. ఎందుకంటే ఉండేది వాళ్ళిద్దరే కదా, మా మమ్మీ డాడీ ఉంటారు కాబట్టి ఎనఫ్ అనమాట. అవుతున్నా मार कुछ नहीं होता, ये टूट जाएगा, नहीं टूटेगा. బెల్లం వేస్తున్న బర్మల రెడ్డి గారండి. బాగా ఒళ్ళేది పోగిన రెడ్డి గారు. ఈవిడ చూడండి పత్తి అంటే ఎంత ఇష్టమో, మంగళసూత్రం బయటనే ఉంటుంది. అమ్మనే నికాలి अम्मा सब को निकाल के निकाले क्या इधर वॉशरूम होने से अच्छा है ना. वो रखना कढ़ाई. हाँ पहले एक दो होने दो. पता नहीं आएगी कि नहीं अच्छे से. आ जाएगा क्यों नहीं आएगा. मम्मी कर देना. ఏం చేసావు నాకు మరి నాకు మ్యాగీ నాకు ఏం చేసావు తల్లి? ఏం చేసావు నువ్వు? మ్యాగీయా? టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ వావ్. పరిమిత అంతే మ్యాగీ ఇవ్వకూడదు, నాది మ్యాగీ. నేను చెప్పాను కదా ఇది ఇస్తాను అని నాకు ఇవ్వవా నువ్వు మ్యాగీ? ఫిష్ ఫిష్ వండుతున్నావు నాకు పెట్టుకోడా? ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేస్తున్నారా? ఇది ఫ్రై చేస్తే నేను తినేస్తాను. నేను ఫిష్ ఫ్రై తింటాను. చేస్తే థ్యాంక్ యూ తల్లి. నాకు మటన్ వండు. రేయా రేయా అత్తాడి నువ్వు తినేసి నాకు మటన్ వండు బేగా. ఏం తింటున్నావు? ఏం వండావు? మటనా? కలిపేస్తాను. ఏం చేస్తుంది? ఏంటి వండుతు ఎవరి కోసం వండుతున్నావు నువ్వు? అత్తడి బాబు కోసం. చెప్పాలి అత్తడి బాబు ఏం వండుతున్నావు? అత్తడి బాబు కోసం సారు సారు బొబ్బ. ఇంకా ఏం కూర? ఏం కూర వండుతున్నావు? రియా ఏం కూర వండుతున్నావు? టమాటో కట్ చేస్తున్నావా? ఏం కూర? టమాటో కూర. చికెన్ మటన్ చెప్పు. ఏంటి ఖరాబ్ చేస్తావు? నా డ్రెస్ ఖరాబ్ చేస్తున్నావా? నువ్వు ఎవరు? ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఏమే ఆలు वाला नहीं खाती. प्याज मेरे को एग वाला आज ट्यूसडे नहीं है ना. एक समोसा नहीं समोसा नहीं वो भी नहीं मिलेगा. अभी ये नहीं मिलेगा.
క్రీమ్ బ్రెడ్ క్రీమ్ రోల్ రోల్ వద్దు క్రీమ్ బన్ క్రీమ్ బన్ ఒకటి आपको 10 का क्रीम చాయ్ పెట్టుకోవడం స్టవ్ చాయ్ పెట్టుకోవడం స్టవ్ ఆనియన్ సమోసా మమ్మీ దేని మీద వెళ్తావు బండి కొంత ఒకటే ఎక్కడే కదా ఏ నైట్ బ్రాంచి రోడ్ పార్క్ తీసుకొని ముందు वो भी आएगा लेके आ जाओ मेरा पापा है वहाँ అయ్యా చోట్ లగే देखो ఇక్కడ ఉంటారు ముందు తాతను తీసుకెళ్ళు है उधर आगे गया जस्ट चिच्ची कर रहा है क्या तू तो फिर क्यों ऐसे बैठ के देख रहे चोट लग गई देखो चोट लगी खून निकल गई उसका उसको भी घुटने में कहाँ गिरी है पता नहीं నాన్న ఆడితే వెళ్ళి సంపత్ బండి తీసేస్తున్నాడు అక్కడికి ఓరస్ దగ్గరికి వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళు అయినా ఒకసారి బేకరీకి వెళ్ళు ఆన్లైన్ క్లాస్ విన్నావా విన్నావా లేదా ఆన్లైన్ క్లాస్ విన్నావా ఏం చెప్పారు మేడం గుడ్ మార్నింగ్ చెప్పారు కదా అందరికి ఏం చెప్పారు నువ్వు చెప్పావు గుడ్ మార్నింగ్ నాకు కిసి చేతి అలాగే చెప్పవు ఏ తల్లి గట్టి చెప్పు అత్తకి చూపు చెప్తారా చెప్పరు కదా నేను जोर से बोलो నేను నేనెవరు कौन है నేనెవరమ్మా నేనెవరు